అందరికీ నమస్కారం అండి. ఇవాళ సాటర్డే కదా, గారెలు చేద్దామని అనుకుంటున్నానండి. ఈవినింగ్ మా టిఫిన్ గారెలు, కొద్దిగా పాయసం చేశానండి. పాయసంలోకి సగ్గుబియ్యం సేమియా పాయసం, అందులోకి జీడిపప్పులు వేస్తే పాయసం కంప్లీట్ అయిపోయింది, పూర్తయిపోయింది. సగ్గుబియ్యం సేమియా వేయించుకుని దాంట్లోనే పాలు పోసి పాయసం చేశానండి. ఇంక జీడిపప్పులు వేస్తే పాయసం అయిపోయింది. ఇంకా గారెలు వేయాలి. పొద్దున్నే నానేసి ఇందాకనే రుబ్బేశాను. ఇంకా నూనె పెట్టి గారెలు స్టార్ట్ చేస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచాను సరదాగా, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు కూడా పెడదామని. ఈవినింగ్ టిఫిన్ కూడా మాకు సాటర్డే, అందుకని ఇలా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని ఇలా గారెలు వేసుకోవాలండి. గారెలు క్రిస్పీగా ఉంటేనే అందరికీ ఇష్టం ఉంటుంది కదండి. గారెలన్నా పూరీలన్నా ప్రతి ఇంట్లో తరచుగా చేసుకుంటూనే ఉంటాం. నూనె పిండి వంట తినద్దని చెప్పినా మనం అప్పుడప్పుడు కనీసం నెలలో ఒకసారైనా వేసుకుంటాం కదండి. వీక్ అంతా ఇడ్లీలు వేసుకుంటాము. కంగారుగా ఉంటుంది. ఇళ్ళలో పిల్లలు వెళ్ళడము, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వీటన్నిటితోటి ఇంత సావకాశంగా చేసుకుందుకు కొడుతుంది. ఇంకా వీకెండ్లోనే సేమియా ఉప్మా కానీ, గారె కానీ, పూరి కానీ, ఇంకేమైనా చేసుకునేది ఉంటే సాటర్డే సండే కొద్దిగా సావకాశంగా చేసుకుంటాం. ఇవి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకుంటే గుల్లగా వస్తాయండి, కరకరలాడుతూ క్రిస్పీగా. దీనికి కాంబినేషన్గా పొద్దున్న కొబ్బరికాయ చట్నీ చేసేసి ఉంచాను. కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ, పుదీనా చట్నీ, ఏవైనా చాలా బాగుంటాయి కదండి. నూనె ఒకసారి వాడింది మళ్ళీ వాడద్దంటున్నారని నూనె కొద్దిగానే పెట్టాను. ఇది వాడేసిన తర్వాత మిగిలిన నూనె పంపేస్తున్నామండి. భయం వేస్తుంది ఇదివరకులాగా మరిగిన నూనె మళ్ళీ వాడడానికి. అందుకే కొంచెంగా నూనె పెట్టుకుంటే మళ్ళీ వాడక్కర్లేదు. ఇలా సిమ్లో పెట్టుకొని ప్రతి వాయ కూడా వేసుకుంటే మెల్లగా క్రిస్పీగా లోపల నుంచి చక్కగా కరకరలాడుతూ గారెలు కాలుతాయండి. గారెలు ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం. డోనట్స్ అంటూ పిల్లలు ఇష్టంగా తింటారు. మా మనవలకైతే చాలా ఇష్టం. గారెలు ఇవా అమ్మమ్మ అని వాళ్ళు లాస్ట్ ఇయర్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు మా మనవడు, అలాగే మా పెద్ద కూతురు వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇష్టం. అందరికీ ఇష్టం ఉంటుంది గారెలు అంటేను. ఇది సావకాశంగా చేసుకునే పిండి వంట. కంగారుగా ఏదో 5 నిమిషాల్లో అయ్యేది కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసుకుంటూ వచ్చేసరికి కొంచెం టైమే పడుతుంది. ఏమంటారు? ఇలాగ భగవంతునికి నివేదనం చేసి ఇంట్లో అందరం ప్రసాదం తిన్నామండి. నేను చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.